ఈ ప్రపంచంలోని దృశ్యమానమైనటువంటి చరాచర జీవి, చీమ కానీ, జంతువులు కానీ, మనిషి కానీ తను తీసుకునే ఆహారంతో బతుకుతున్నాడు. ఈ ఆహారము రక్తాన్ని సృష్టిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రక్తమే మనిషి ఇంద్రియాలను పనిచేయిస్తుంది, చరాచర జీవుల ఇంద్రియాలను పనిచేయిస్తుంది. ఇదే ఆక్సిజన్. దీనిలోన దైవంకు సంబంధించినటువంటి ఆక్సిజన్ కలిసి ఆ యొక్క రక్తాన్ని ప్రవహింపజేసినప్పుడు కణకణాలకు జీవులు జీవిస్తున్నారు. కేవలము ఆక్సిజన్ దాన్ని సరఫరా చేయిస్తూ ఉంది, కానీ జీవించేది రక్తముతోటే. రక్తము లేకుంటే జీవి బ్రతకలేదు. ఆహారం ప్రతినిత్యము అవసరమే జీవునికి. రక్తాన్ని సృష్టించుకోవాల్సిందే. ఇంద్రియాలు నడవడానికి, పనిచేయడానికి, కోరికలు పుట్టడానికి కారణము ఆ యొక్క రక్తంలోని గుణమే. చీమ కూడా తన ఆహారాన్ని భద్రపరుచుకుంటుంది. ఎందుకంటే తను బ్రతకాలి కాబట్టి. బ్రతకాలంటే దాని నుంచి ఉద్భవించే రక్తము దానికి అవసరం కాబట్టి. దైవం కలిగినటువంటి జీవులు అంటే సాధువులు, సంతులు, తపస్సు చేస్తున్న యోగులు రక్త ప్రసరణ లేకున్నా వైట్ సెల్స్, తెల్ల రక్త కణాలతో జీవిస్తూ ఉంటారు. అవి దైవాంశ సంభూతాలు. వాటిని అధికంగా సృష్టించుకుంటారు వాళ్ళు తపశ్శక్తితో. అవి రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. జీవుని యొక్క వాయు ప్రమాణం పెంచుతాయి. ఇంద్రియాలకు అతీతంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇంద్రియాలకు లోబడి ఉండవు. ఎప్పుడైతే జీవుడు ఇంద్రియాలకు అతీతంగా సాధనలో ముందుకెళ్తాడో అవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇంద్రియాలకు లోబడ్డ జీవునికి అవి పూర్తిగా నశిస్తూ అనారోగ్యాల పాలవుతాడు. ఇది సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం. ఎప్పుడైతే వాటికి లొంగకుండా, వాటితో పోరాడుతూ, వాటికి అతీతంగా, వాటి ఆకర్షణకు లోబడకుండా ఉన్నప్పుడు తాను దేన్ని గ్రహించలేని స్థితిలో తాను చిన్ముద్రధారి అయి తాను మౌనమైపోయినప్పుడు తన ఇంద్రియాలకు ఉనికిని కోల్పోయి తాను తనలోన, తన ఆత్మస్వరూపంలోన నిమగ్నమైనప్పుడు అత్యధికంగా వైట్ సెల్స్, తెల్ల రక్త కణాలు ఉద్భవిస్తూ ఉంటాయి జీవుని లోపల. అవే ప్రకాశవంతమైన కణాలు. ఆ కణాలతో ఆ జీవుడు మృత్యువును జయిస్తాడు. మృత్యు స్వరూపమైన ఆ యొక్క ఇంద్రియాల ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటాడు. రక్తం యొక్క జీవన విధానాన్ని తగ్గిస్తూ ఉంటాడు. అమరుడవుతూ ఉంటాడు. అలాంటి ఉన్నత స్థితికి చేరినటువంటి యోగి ఆ యొక్క దైవాంశ సంభూతులైన పూర్తి తెల్ల రక్త కణాలను పొందినప్పుడు అంతర్గతమైనటువంటి సబ్జెక్ట్ ఇది మాత్రమే. ఒక చుక్క కూడా రక్తం లేని స్థితికి చేరిన యోగి, ఆహారం అవసరం లేని యోగికి, సాధనలో దైవస్థితికి చేరిన యోగికి మాత్రమే అమరత్వము, ముక్తి. అలాంటి స్థితికి చేరాలంటే జీవులు ప్రకృతి సిద్ధమైన అన్ని మాయలకు, ఇంద్రియాలకు అతీతమైన స్థితికి చేరిన యోగి మాత్రమే తాను ఉన్నతుడై, తాను ప్రకాశిస్తూ ఆ దివ్యాంశ సంభూతమైనటువంటి ఆ యొక్క దివ్య కణాలైనటువంటి దైవ సంభూతాలైనటువంటి ఆ యొక్క కణాలతో, తెల్ల రక్త కణాలతో పూర్తిగా ప్రకాశిస్తూ అంతర్గతంగా దివ్య చక్షువులతో ప్రకాశిస్తూ ఉంటాడు. అలాంటి సాధనలో మనం వెళ్ళాలి. మనం నశించేటటువంటి భౌతికమైనటువంటి విషయాలు ఏమిటి, నశించని విషయాలు ఏమిటి అని మనం పూర్తిగా అవగాహనకు రావాలి. వాటికై పోరాటం చేయాలి.
వాటిని స్థిరపరచుకోవాలి, అత్యధికంగా స్థిరపరచుకోవాలి. మనలోని అంతర్గత యుద్ధం ఉంది. ఇది తెల్ల రక్త కణాలు పెరిగితే తెల్ల కణాలు పెరిగితే రక్త కణాలు తగ్గిపోతాయి. రక్త కణాలు పెరిగితే దైవాంశ సంభూతాలైన తెల్ల రక్త కణాలు తగ్గిపోతూ ఉంటాయి. జీవి నశిస్తూ ఉంటాడు, తన శక్తిని కోల్పోతూ ఉంటాడు. పూర్తి మర్మగర్భమైనటువంటి అంతర్గత జ్ఞానం ఇది. దీనిని తెలుసుకోవాలి ప్రతి యోగి, ప్రతి సాధకుడు. ఈ తెల్ల రక్త కణాలు తపశక్తి వల్ల పెరిగినప్పుడు ఆ సాధకుని లోపల ఇంద్రియాల యొక్క శక్తి పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. అతడు మరణానికి దూరంగా, నశించే తత్వానికి దూరంగా, ప్రకాశానికి దగ్గరగా వెళుతూ ఉన్నప్పుడు అతని శరీరం అనుకోకుండా శిథిలమైన, చనిపోయిన ఆ సాధనలో అతను దానికి, ఆ బంధానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి అయి, సాధకుడై, ప్రకాశంలో మిళితమై ఉన్నటువంటి సాధకుడు కాబట్టి, దాన్ని పట్టుకొని ఉన్న సాధకుడు కాబట్టి అతనికి దాని యొక్క జ్ఞానం ఉండదు. శరీరం యొక్క జ్ఞానము చాలా అల్పంగా ఉంటుంది. అతను తన స్వస్వరూపం ప్రకాశమని భావిస్తూ ఉన్నటువంటి స్థితి అది. ఆ స్థితిలో అతను తన శరీరం పోయినా కానీ ప్రకాశిస్తూ అమరుడై జీవిస్తాడు కానీ మరణం లేదు, అతనికి అమరత్వం ఉంది. అటువంటి గొప్పైన స్థితిని సాధకులు ఎందరో పొంది ఉన్నారు.